ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మన ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని రాజంపేట శాసన సభ్యుడు అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాజంపేట నియోజకవర్గంలోని ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట కోదండ రామయ్యను దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఎప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయండి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ ఆర్కే పాటి టి వేణుగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఇరగం రెడ్డి, సుబ్బారెడ్డి, మేకపాటి నందకిషోర్ రెడ్డి, నిత్యానందరెడ్డి, గంగపేరూరు సర్పంచ్ ఓబుల్ రెడ్డి, అబ్బిరెడ్డి, సంటోపల్ల, పుల్లయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరదల్లో కూడా ఎలాంటి సహాయ చర్యలు చేయకపోగా దాన్ని డైవర్ట్ చేసేదానికోసం నిజంగా ఏదో పడవలతో ఆ బ్యారేజీని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం జరిగిందని మాట్లాడడం జరుగుతారు. ఎంత హాస్యాస్పదం. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలని ఆలోచిస్తారు, కానీ ప్రాజెక్టులు పడగొట్టాలని ఎవరైనా ఆలోచిస్తారా? నిజంగా ఎంత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తారు. అది పోయింది. ఇంకా ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం ఈ మధ్య కాలంలో తిరుమలలో లడ్డులో ఇది ఆవు కొవ్వు కలపడం జరిగింది, పంది కొవ్వు కలపడం జరిగింది అని ఆరోపణ చేశారు. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఇన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, దాదాపు ఒక సీనియర్ రాజకీయవేత్త ఎవరైనా భగవంతుని అప్రతిష్ట పాలు చేయాలా, తిరుమల ప్రతిష్ట దిగదార్చాలని ఎవరైనా మాట్లాడడం జరుగుతుందా? నిజంగా ఎవరైనా సరే వాళ్ళే లడ్డులో ఎంతో పవిత్రమైంది తిరుమల లడ్డు అనేది. తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తిగా ఎంతో నిజంగా భక్తి శ్రద్ధలతో పూజించేంత మహనీయుడు. అలాంటి చోట ఇది అభ్యర్థులు ఎవరైనా ఆలోచన చేస్తారా? అలాంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇల్లు కూడా ఎవరు మాట్లాడాల. గతంలో ఈరోజు ఇలాంటి నిజంగా ఒక దుష్ప్రచారం చేయడం, నిజంగా భగవంతుని కూడా రాజకీయాల్లోకి ఈడ్చడం ఎంత దుర్మార్గమైన చర్య, ఇది ఎంత నీచమైన చర్య అన్నీ కూడా ప్రజలు కనుక్కున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకేదో ప్రజలకు డైవర్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల దర్శించుకోవడానికి రావడం జరిగితే మీరు చేయాల్సిన పని ఏంటి? ఆయన నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు ఆయనకు స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉంది, శాసనసభ్యులపై ఉంది. అలాంటిది శాసనసభ్యులను కూడా తిరుమల పోకుండా అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తులుగా దాదాపు 23 సార్లు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య మార్గంలో దర్శించుకోవడం జరిగింది. ఏ రోజు కూడా భగవంతుని గురించి రాజకీయాలు కానీ, ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డెక్యురేషన్ ఇవ్వాలంటారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు దర్శించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెంకటేశ్వరం దర్శించుకోలేదా? అన్ని మతాల వారు పోతారు. తిరుమల అనేది ఇది ముస్లిమ్స్ పోతారు, క్రిస్టియన్స్ పోతారు, హిందువులు అందరూ పోతారు. ఎవరైనా మీరు ఏ మతం అని అడుగుతారా? దేవుని దర్శించుకునేటప్పుడు ఈరోజు మనం హిందువుగా ఉండి మసీదుకు పోతాం, వాళ్ళు ఏమైనా హిందువు మా మసీదుకు రావద్దంటారా? ఈరోజు చర్చికి పోతాం, వాళ్ళు ఏమైనా రావద్దంటారా? మన మతంపై మన గౌరవం ఉంటుంది. అలా అని ఇతర మతాలను ఎప్పుడు కూడా కించపరచాలి. నిజంగా వాళ్ళు అలాంటిది డిక్లరేషన్పై సంతకం పెట్టాలా? ఒక పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏమయ్యా హిందువులు వీళ్ళే హిందువులా, మేమందరం హిందువులం కాదా? ఈయన పక్క రాష్ట్రాల నుంచి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన అడ్డుకోవాలా, ఆయనపై దాడి జరిపించాలని కుట్రలు చేయడం ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా చూస్తూ ఉంటారు. ఇది ఎంతో కాలం సాగదు. దాదాపు 90 రోజులు 100 రోజుల్లోనే మీరు దుర్మార్గ పరిపాలనంతా చూశారు. మేము కూడా కొద్ది రోజులు ఆగి చూస్తాం, వేచి చూస్తాం అని ఆలోచన చేశాం. ఈరోజు రాష్ట్ర ప్రజానికం అంతా ఈదుల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలా. మీరు సూపర్ 6 అన్నారు, ఏది మీరు సూపర్ 6 ఒకటి నెరవేర్చలా. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్